వెల్కమ్ టు ది లియో. అంబులెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వెంటనే సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మనకు ప్రధానంగా గుర్తొచ్చేది అదే. అయితే ఇంతకుముందు మనకు అంబులెన్స్లు అంటే కేవలం అదేంటంటే ఒక వెహికల్ లాగా మనిషిని ఎక్కించుకుని హాస్పిటల్లో తీసుకెళ్లేది. ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్ అయ్యుండి హాస్పిటల్కి వెళ్ళడానికి కొద్దిగా ఆలస్యం కావటమో లేదా ఇతర కారణాలతో ఏదైనా ఇబ్బంది అయితే మనిషి ప్రాణాలు నిలిచేవి కాదు. సో మరి దానికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అనేది కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. ఇప్పుడు నేను వెనకమాల ఒక ఫోటో పెట్టా. ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్లను ప్రారంభించినటువంటి ఫోటో. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చాలా ఘనంగా చేసుకున్నాడు, కానీ నిర్వహణ మీద ఎక్కడ దృష్టి పెట్టాల. వాస్తవానికి ఈ అంబులెన్సులన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కొత్త అంబులెన్సులు కాదు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబులెన్సులు మొత్తాన్ని కూడా విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో ఒక షో ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డితో ఫ్లాగ్ ఊపించారు. విచిత్రం ఏంటో తెలుసా, ఆ రోజు ఇతర ప్రాంతాలలో అంబులెన్సుల కోసం ఫోన్ చేస్తే అంబులెన్స్ లేకుండా పోయింది. సరే, అది ప్రచారం, జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్రచారం. తరువాత అంబులెన్సుల నిర్వహణ అరబిందోకి ఇచ్చాడు. అరబిందోకి ఎందుకు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డితో పాటు లింకప్ అయ్యన్నటువంటి కంపెనీ. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమస్తుల కేసులో కూడా వాళ్ళకి సంబంధం ఉందని చెప్తారు. అయితే అరబిందో చేసినటువంటి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని మొన్న కాగు రిపోర్టు కూడా బయటపెట్టింది. అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాగ్ ఏం చెప్పిందంటే అరబిందో 108 వాహనాల నిర్వహణ సరిగ్గా చేయలేదు. దాని మూలంగా కొన్ని వాహనాలు రిపేరు చేయటానికి కూడా పనికి రాకుండా పోయాయి. అలాగే దాదాపుగా ప్రతిరోజు 200 కాల్స్కి ఆ అరబిందో రియాక్ట్ అవ్వలేదు. ఆ సమయంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పి కాగు ఒక సంచలన నివేదిక కూడా ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత అధ్వానంగా ఉన్నాయనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఎందుకు పెట్టాను అంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. నేను అంబులెన్సులు పెట్టాను అని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం. 2014-19 మధ్య చంద్రబాబు గారు అంబులెన్సులు ప్రారంభించారు, కానీ ఎవరికీ తెలియదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో రిపేర్ అయినటువంటి అంబులెన్సులు మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారు 750 అంబులెన్సులు ఉంటే 300 అంబులెన్సులు మాత్రమే రోడ్ల మీద తిరిగాయి. మిగతా 300 అంబులెన్సులు 450 అంబులెన్సులు ఎక్కడుండో ఎవరికీ తెలియదు. అందులో సగం అంబులెన్సులు తీయకుండా వాడకుండా పక్కన పడేయటంతో రిపేరు చేయడానికి కూడా పనికి రాకుండా పోయాయని కాగు చెప్పింది. ఆ నివేదిక మొత్తం కూడా ఉంది, నేను అది కూడా మీకు చూపిస్తా. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా, ప్రజల ప్రాణాలకు అత్యంత విలువనిచ్చింది. దాంతో అంబులెన్స్ను ఒక మినీ ఆసుపత్రిగా మార్చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇంకో ట్విస్ట్ చెప్పనా, ఒక 10 లక్షల మంది అంబులెన్స్ వాహనాల ద్వారా ఆసుపత్రులకి చేరారు అనుకుంటే అందులో 2.5 లక్షల మంది ఈ అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ చేయించుకుని మార్గ మధ్యంలోనే దిగింటికి వెళ్ళిపోయారు. అంటే ఆసుపత్రి వరకు కూడా వెళ్లకుండానే వాళ్ళు రికవర్ అయ్యి కొంత స్వస్థతకు రావడంతో తిరిగి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నేను చెబుతున్నది కాదు, రికార్డులు చెబుతున్నటువంటి మాటలు ఇవి. అంటే అంబులెన్సులను ఎంత అత్యాధునికంగా తీర్చిదిద్దారు అనేది చెప్పడానికి ఒక ఉదాహరణ. గోల్డెన్ అవర్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు మొదటి గంట అనేది చాలా కీలకమైంది. సో దాన్ని గోల్డెన్ అవర్ అనే దాన్ని చాలా కీలకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే అంబులెన్స్లో వచ్చిన మార్పులు ఏంటంటే మనం అంబులెన్స్ ఎక్కగానే అందులో ఒక టెలిమెడిసిన్ వ్యవస్థ ఉంటుంది. డైరెక్ట్గా ఆసుపత్రి నుంచి వీళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడతారు, వీడియో కాల్లో మాట్లాడతారు. పేషెంట్ని అంబులెన్స్లోకి ఎక్కించగానే పరిస్థితి ఏంటనేది అక్కడ ఉన్న డాక్టర్కి వివరిస్తారు. అవసరమైతే వీడియో కాల్ చేసి చూపిస్తారు. అప్పుడు డాక్టర్ టెంపరీగా అంటే అక్కడ నుంచి ఆసుపత్రికి చేరడానికి పట్టే సమయంలో ఆ వ్యక్తికి అందించాల్సిన ప్రాథమిక చికిత్సను లైవ్లో ఉండి డాక్టర్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. వెంటనే డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళు కొంత ప్రాథమిక చికిత్స, కొన్ని ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా కావచ్చు, వాళ్ళు వెంటనే చేసి ఆసుపత్రికి వెళ్ళే వరకు కూడా రోగికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కాపాడతారు. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుద్ది. సో అలాంటి ఒక అత్యాధునిక వ్యవస్థను ఈరోజు అంబులెన్స్లో తీసుకొచ్చి ఒక రకంగా అది మినీ ఆసుపత్రిగా మార్చేశారు. చిన్న సైజ్ హాస్పిటల్ ఎలా ఉంటుందో అంబులెన్స్ ఆల్మోస్ట్ అలా ఉంది. సో నిపుణులైనటువంటి టెక్నీషియన్స్ అందులో పెట్టారు, హెల్త్ మీద పట్టున్నటువంటి నర్సులను అందులో పెట్టారు ప్రతి అంబులెన్స్లో. అలాగే వ్యవస్థ గతంలో ఏంటంటే ఒక అంబులెన్స్కు కాల్ వచ్చిందనుకోండి, అది టైం పట్టేది. ఆ డ్రైవర్ సమయానికి లేకపోవటమో, తినడానికి వెళ్ళటమో, లేదా సిగరెట్ తాగడానికి వెళ్ళటమో, ఇలాంటివి ఏమైనా జరిగితే అంబులెన్స్ రావడానికి టైం వచ్చేది. ఆ సెట్ ఏమో అంబులెన్స్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైనా ఒక అంబులెన్స్కి మెసేజ్ చేయాలి అనుకుంటే వెంటనే అంబులెన్స్లో ఒక సైరన్ ఉంటుంది. వెంటనే అది పెద్దగా అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. అంబులెన్స్ గొప్పుకుని పడుకుని ఉన్నా,
లేకపోతే బయట ఉన్న ఆ చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో ఎక్కడున్నా కానీ అది ఒక సైరన్ ఇచ్చి ఇమీడియట్గా డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. సో అంటే ఎంత టెక్నికల్గా అంబులెన్స్లు తయారు చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం ప్రచారానికి పనితనానికి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్పడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రచారం చేసుకున్నాడు, బట్ ఏం జరిగింది అనేది నేను ఇదే వీడియోలో మీకు వివరిస్తాను. బట్ ఇక్కడ పనితనం చూడండి, ప్రచారం తక్కువ. వాస్తవానికి ఇది పేపర్లో ఆర్టికల్ లాగా వచ్చేదాకా ఎవరికీ తెలియదు. ఎవరైనా అంబులెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది తప్ప సాధారణ వ్యక్తులు ఎవరికి, మనకి ఇప్పటి వరకు అంబులెన్స్ అంటే ఒక స్ట్రెచ్చర్ తీసుకొస్తారు, అందులో పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు, అక్కడ వరకే మనకు తెలుసు. కానీ కాదు, ఈరోజు అంబులెన్స్లు మొత్తం కూడా పూర్తిగా మార్చేశారు. ఇది మీరు చూస్తున్నది ఇది అంబులెన్సే. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫోటో అంబులెన్సే, కానీ ఇది అంబులెన్స్లా లేదు, ఒక హాస్పిటల్ లాగా ఉంది చూడండి. ఇక్కడ అంబులెన్స్ లాగా లేదు, ఆక్సిజన్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు, ఈసీజీతో పాటు అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి అంబులెన్స్లో ఏం జరుగుతుందనేది ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు. మీరు చూసేది ఈ ఫోటోనే, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ చూస్తున్నారు. అంటే డాక్టర్లు లైవ్లో అక్కడ చూసి ఏం జరుగుతుందనేది చూసి వెంటనే ట్రీట్మెంట్కి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. సో ఇది 108 ఓ మినీ ఆసుపత్రి రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం. అంబులెన్స్లో కొత్తగా టెలిమెడిసిన్ విధానం, మార్గం మధ్యంలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స. 2.5 లక్షల మంది ఆసుపత్రికి చేరకుండానే నేను ఇందా చెప్పింది అదే. వేరు కారణాల వల్ల అంబులెన్స్ వచ్చిందంటేనే కొద్దిగా ఎమర్జెన్సీ అని మనం ఫీల్ అవుతాం. కానీ 2.5 లక్షల మంది ఆసుపత్రికి చేరకుండానే ఇదే అంబులెన్స్లో నయమైపోయింది వాళ్ళకి. అంటే హాస్పిటల్కి చేరాలంటే అరగంట గంట పట్టవచ్చు, సమయం పట్టవచ్చు, లేదా ఇంకొద్ది దూరం వెళ్ళాలంటే 2 గంటలు కూడా పట్టవచ్చు. బట్ ఈ సమయంలోనే అంబులెన్స్లో ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు క్యూర్ అయిపోయి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే అవసరం కూడా లేకుండా పోయిందంటే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటానికి ఉదాహరణ. టెక్నాలజీ ద్వారా 20% మరణాల నివారణ, బాధితులకు పగడ్బందీగా గోల్డెన్ అవర్ అమలు, ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా అంబులెన్సులు. సో వినటానికి చిన్నగా ఉన్నా దీని అవసరం వచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సకాలంలో ఆసుపత్రికి చేరలేక లేదా సకాలంలో ట్రీట్మెంట్ అందలేక ఆ వ్యక్తి మృతి చెందాడు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు టెక్నాలజీ జోడించడం ద్వారా 20% మరణాలను తగ్గించారు. అంటే వాస్తవానికి ఈ టెక్నాలజీ లేని సమయంలో వాళ్ళు ఆసుపత్రికి చేరే సమయానికే ప్రాణాలు పోయే పరిస్థితి. బట్ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆసుపత్రికి చేరే సమయంలో ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా 20% మంది అదనంగా మరణాల నుంచి బయటపడ్డారు. అంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా ఎంతసేపటికి ఆసుపత్రికి చేరుస్తుందో తెలియదు, ఆసుపత్రికి వెళ్ళినా బాధితులు ప్రాణాలు నిలుస్తాయన్న గ్యారంటీ లేదు. అలాంటి దారుణ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సుల రూపురేఖలనే మార్చేసింది. అంబులెన్సులకు టెక్నాలజీని జోడించి బాధితులకు గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రులకు చేరుస్తుంది. అంబులెన్సుల్లోనే టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టి దారిలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ వారి ప్రాణాలకు భరోసా ఇస్తుందని చెప్పారు. సో టెలిమెడిసిన్ ద్వారా 108 అంబులెన్స్లోనే రోగికి చికిత్స ఎలా ఇస్తారనేది మనం ఇక్కడ చూడొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 అంబులెన్సులు ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా బాధితులు 108 అంబులెన్స్ సేవలు పొందితే అందులో 7.5 లక్షల మంది మాత్రమే ఈ వాహనాల ద్వారా ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. మిగిలిన 2.5 లక్షల మందికి టెలిమెడిసిన్ ద్వారా అక్కడికక్కడే వైద్యం అందించి ఇంటికి పంపించి వేశారు. అంటే నేను ఇందాక అదే చెప్పింది, ఒక చిన్న వాటితో అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళే అవసరం లేకుండా టెలిమెడిసిన్ ద్వారా అక్కడే క్యూర్ చేసి వెంటనే మార్గ మధ్యలోనే దింపేసి ఇంటికి పంపేసే పరిస్థితి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మరి ఇది గొప్ప కాదా? ఇది 100కు 100% గొప్పే. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. రాష్ట్రంలో మొత్తం 1.75 లక్షల కిలోమీటర్ల మీద రోడ్డు కనెక్టివిటీ ఉంటే కూటమి ప్రభుత్వంలో అంబులెన్సులు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు, అంటే మొత్తం కనెక్టివిటీలో 60% కనెక్టివిటీని కవర్ చేశాయి. కానీ వైసీపీ ప్రభుత్వంలో 108 అంబులెన్సులు కేవలం 40% రోడ్డు కనెక్టివిటీనే కవర్ చేశాయి. అంటే అదనంగా 20% రోడ్డు కనెక్టివిటీని కూటమి ప్రభుత్వం కవర్ చేసింది. ఎందుకంటే గతంలో అంబులెన్సులన్నీ మూలబడాయి, అవి కూడా చెప్తాను నేను మీకు. మొత్తంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న 108 అంబులెన్సుల నిర్వహణ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మెరుగుపరిచింది. అంబులెన్సులో టెలిమెడిసిన్, కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్లో ప్రత్యేకంగా టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
ఈఆర్సీ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ సెంటర్ను నుంచి ఈ సేవలు అందిస్తుంది. అంబులెన్స్లో ప్రత్యేకంగా ఎండిటి అంటే మొబైల్ డేటా టెర్మినల్, అలాగే సీసీ కెమెరాతో పాటు స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులో ఉంచింది. అంటే ఇక నుంచి ప్రతి అంబులెన్స్లో ఏముంటుందంటే ఒక ఎండిటి అంటే మొబైల్ డేటా టెర్మినల్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, ప్రత్యేకంగా మొబైల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా కాల్స్ రూపంలో మాట్లాడటం కోసం మొబైల్స్ కూడా అందుబాటులో ఉంచారు. దీంతో పాటు ఈఆర్సీలో ప్రత్యేకంగా 18 మంది వైద్యులు నియమించారు. అంటే ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎటువంటి ప్రాథమిక చికిత్స అందించాలనేది కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు. అంబులెన్సులు ప్రమాద స్థలం లేదా బాధితుడిని ఉన్న ప్రదేశానికి వెళ్ళిన వెంటనే ఈఆర్సీలో ఉన్న వైద్యులు అంబులెన్స్లో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్తో ఈఎంటీతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారి పల్సు, ఆక్సిజన్ లెవెల్స్, బీపీ ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. బాధితుడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే వీడియో కాల్ ద్వారా లైన్లోకి వచ్చి బాధితులకు ఎలాంటి వైద్యం అందించాలి, ఏ మందులు ఇవ్వాలనేది సూచిస్తారు. వారి సూచనల మేరకు ఆ బాధితులకు అంబులెన్స్లోనే ప్రాథమిక చికిత్స కూడా అందిస్తారు. అలాగే గుండెపోటు, రోడ్డు ప్రమాద బాధితులకు కూడా రన్నింగ్లో ఉండగానే టెలిమెడిసిన్ ద్వారా ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఈ విధానం ద్వారా దాదాపుగా 20% మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కూటమి ప్రభుత్వంలో 108 అంబులెన్సుల్లో ఎండిటి అంటే మొబైల్ డేటా టెర్మినల్ అనే ఒక పరికరాన్ని అమర్చడం అనేది ఇప్పుడు ఒక కీలకంగా మారింది. సో ఈ పరికరం ఇటు ఈఆర్సీ సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ డ్రైవరు ఎంటీని అలర్ట్ చేస్తుంది. ఏదైనా ఒక ప్రాంతంలో ప్రమాదం జరిగినప్పుడు అక్కడ నుంచి ఎవరైనా 108కి ఫోన్ చేస్తే ఈఆర్సీ సిబ్బంది కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే లొకేషన్ రిజిస్టర్ అవుతుంది. గతంలో ఏంటంటే మనం ఫోన్ చేసి ఆ పలానా ప్లేస్లో పలానా దారిలో యాక్సిడెంట్ అయ్యింది, ఇంత దూరంలో ఉంది, ఏదో ఒక గుర్తు చెప్తే అంబులెన్స్ డ్రైవర్లు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. మనం కరెక్ట్గా స్పాట్లో నుండి కన్నా ఫోన్ చేస్తే మన లొకేషన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో అదే లొకేషన్ను అంబులెన్స్ డ్రైవర్ కూడా ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. అంటే అంబులెన్స్ డ్రైవరు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మొబైల్లో లొకేషన్ పెట్టుకుని ఇమీడియట్గా వెళ్ళిపోయే అవసరం కూడా ఉంటుంది. తర్వాత ఈఆర్సీ సిబ్బంది బాధితుల వివరాలు నమోదు చేసుకున్న క్షణాల్లోనే లొకేషన్ సహా ఈ డేటా మొత్తం ఎండిటి ద్వారా 108కి చేరుతుంది. అంబులెన్స్లోని సిబ్బంది వాహనానికి దూరంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా ఈఆర్సీ అనేది పెద్దగా ఒక సైరన్ లాగా మోగి పైలట్ను అలాగే ఇతర సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తుంది. వాళ్ళు వెంటనే లొకేషన్ను చూసుకుని వెంటనే అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. అంటే చూడండి, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో ఎన్ని మార్పులు చేశారు. సో వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, వైసీపీ హయాంలో అరబిందోపై కాగ్ కన్నెర్ర. కాగ్ అంటే ఇదేమి రాష్ట్ర ప్రభుత్వం కాదు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో ఏం చెప్పారు చూడండి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్సుల పనితీరుపై కాగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అంబులెన్స్ కోసం ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి నిర్దేశించిన సమయంలోగా అవి రోగులను చేరలేదని, ఈ అంబులెన్సుల్లో వివిధ పరికరాలు ప్రమాణాల మేరకు పనిచేయలేదని, సిబ్బంది కొరత ఉందని, ఏసీలు పనిచేయలేదని, క్రిటికల్ కేసులను అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టంతో కూడిన అంబులెన్సులు కాకుండా కనీస సౌకర్యాలు ఉన్న, నేను చెప్పింది అదే, కనీస సౌకర్యాలు ఉన్న అంబులెన్సులు మాత్రమే కేటాయించారని గతేడాది జూన్లో విడుదల చేసిన నివేదికలో కాగ్ పేర్కొంది. ప్రతిరోజు సగటున 200 ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ అరబిందో సంస్థ స్పందించేది కాదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 108 ఎలా పనిచేసిందనడానికి కాగ్ రిపోర్ట్ ఉదాహరణ. దాదాపుగా రోజుకి 200 కాల్స్కి వాళ్ళు స్పందించేవాళ్ళు కాదు. ఎందుకంటే అంబులెన్సులు ఉండవు అక్కడ, అంబులెన్సులు సరిపడగా ఉండవు, దాంతో వాళ్ళు స్పందించేవాళ్ళు కాదు, లేదా అంబులెన్సులు రిపేర్లో ఉంటాయి. అది కూడా ఇక్కడ రాశారు, ఒకసారి చూడండి. అరబిందో సంస్థ వాహనాలకు సరైన సమయంలో నిర్వహణ చేపట్టకపోవడం వల్ల 42 వాహనాలు రిపేరు చేయడానికి కూడా పనికి రాకుండా, అంటే మనం అంటాం చూడండి, ఇక ఈ మిఠాయి ఓడికి వేసుకోవడం తప్ప, ఉల్లిపాయలు ఓడికి వేసుకోవడం తప్ప దేనికి పనిచేయదని, అలాగా 42 వాహనాలు ఎందుకు పని చేయకుండా పోయాయి. 615 అంబులెన్సులకు మేజర్ రిపేర్లు, 103 అంబులెన్సులకు మైనర్ రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ప్రతి అంబులెన్స్కి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు చేసి రోడ్డు మీద వదలాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వైసీపీ తీసుకొచ్చింది. కాగా 2025 జూన్లో మొత్తం 768 వాహనాల్లో 67% మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం పనిచేసే అంబులెన్సుల సంఖ్యను క్రమేణా పెంచుతూ ఇప్పటికి 731కి చేసింది. వాస్తవానికి గతంలో 768 వాహనాలున్నా వైసీపీ ఇందాక కాగ్ చెప్పినట్టుగా అందులో సగం వాహనాలు పనిచేసేవి కాదు.
సో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కదాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తూ ప్రస్తుతానికి 731 అంబులెన్స్లను భవ్య అనే ఒక సంస్థ ద్వారా అయితే నిర్వహణ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అరబిందో నుంచి కొత్త నిర్వహణ సంస్థ 768 వాహనాలు తీసుకుంది. అందులో 300 వాహనాలు పనికి రాకుండా పోయాయి. వైసీపీ ప్రభుత్వం అందించిన కొత్త వాహనాలను కూడా షెడ్డుకు చేర్చాల్సిన పరిస్థితి. దీంతో వాటి రిపేర్లకే కూటమి ప్రభుత్వం దాదాపుగా 15 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 227 అంబులెన్సులను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. వీటి విలువ సుమారుగా 20 కోట్లు ఉంటుంది. అంటే వైసీపీ హయాంలో అంబులెన్సులు ఎంత అధ్వానంగా ఉన్నాయని 700 వాహనాలు వైసీపీ హయాంలో ఉన్నాయని జగన్ చెప్తే 300 వాహనాలు మాత్రమే రోడ్డు మీద ఉన్నాయి. సో ఇక గోల్డెన్ అవర్, నేను ఇందాకే చెప్పినట్టుగా గుండెపోటు కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు మొదటి గంట అనేది చాలా కీలకమైంది. సో ఇప్పుడు కొత్తగా అంబులెన్సుల్లో ఏంటంటే ఆ మొదటి గంటలోనే మెరుగైన ప్రాథమిక చికిత్స అక్కడ అందిస్తున్నారు. దాంతో ఏంటంటే రోగి ఆసుపత్రికి చేరే సమయానికి సేఫ్గా ఉంటున్నాడు. ఆ తర్వాత ట్రీట్మెంట్ అందడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. గతంలో ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఉండేది కాదు, అంబులెన్స్లో ఈ ప్రాథమిక చికిత్స ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. దాంతో ఏంటంటే కొద్దిగా ఆలస్యమైంది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళడానికి, అంటే ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి చాలా ఎమర్జెన్సీ కేసులు. సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే సకాలంలో వెళ్ళకపోవడం వల్ల ప్రాణాలు కూడా పోయేవి. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తం కూడా మార్చడం ద్వారా దాదాపుగా 20% మంది అదనంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తే కూటమి ప్రభుత్వం మాత్రం పనితనంతో నిరూపిస్తుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.